నేను ధనవంతుడు కూడా చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఈ లోకంలో దరిద్రుడు ఆకలి దప్పులతో అల్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించేవారు హింస పొందుతారని ఉన్నది తిమోతి పత్రికలో. భక్తిపరుడే ఈ లోకంలో దరిద్రుడు ఆకలితో అలమటించిపోయాడు, దేహమంతా కురుపులతో నిండిపోయింది, మరణించాడు. భక్తిపరుడు మరణిస్తే దేవదూతలు వచ్చి అతని ఆత్మను కొనిపోయారు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడంటే భక్తిపరుడికి పాతి పెట్టిన వాళ్ళు కూడా లేరు, సమాధి చేసిన వాళ్ళు కూడా లేరు. అయితే ప్రియమైన దేవుడు కదా, ఇద్దరూ మరణించారు. భక్తిహీనుడు మరణించాడు, భక్తిపరుడు మరణించాడు. భక్తిపరుడేమో పరదేశం అనే స్థలానికి వెళ్ళాడు, భక్తిహీనుడేమో పాతాళానికి వెళ్ళాడు. కాబట్టి భక్తిపరులైన వారు ఎక్కడికి వెళతారు? పరదేశకు వెళతారు, దేవుని సన్నిధికి వెళతారు. భక్తిహీనులు మరణిస్తే పాతాళానికి వెళతారు. రెండు నిత్యం ఉండేవి. పరలోకము నిత్యం ఉండదు, పాతాళము నిత్యం ఉంటుంది. పరలోకములో ఆనందం ఉంది, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం అది. అలాగైతే ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు ముందు చనిపోయాడు. దేవదూతలు వచ్చి దరిద్రుని ఆత్మను కొనిపోయాడు. దరిద్రుడు అబ్రహాము రోమున ఆనుకున్నాడు, పరదేశులో ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, పాతాళంలో కన్నులు తెరిచాడు. పాతాళములో బాధపడుచున్నాడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, తన వేలి కొన నేలలో ముంచి నా ఎందుకు కనికరపడి తన వేలి కొన నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. గమనించారండి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, ఈ లోకంలో బహుగా సుఖం అనుభవించాడని చెప్పబడింది. అతని గురించి ఎవరిని లెక్క చేసిన వాడు కాదు, ఎవరి పట్ల కనికరం చూపిన వాడు కాదు, ఎవరి పట్ల జాలి చూపినవాడు కాదు, ఎవరి పట్ల దయ చూపినవాడు కాదు. తన ధనమే తనదనుకున్నాడు, ధనమే శాశ్వతం అనుకున్నాడు. ఒకడు సంపాదించాడు, కోట్లు నింపుకున్నాడు. ఏమంటున్నాడు ధనవంతుడు? నా ప్రాణమా సుఖించము. మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే సుఖించు. ప్రాణానికి ఏం కావాలంట? ఈడేం చేశాడు? బహుగా సుఖించాడు. వీడికి కూడా తినుము త్రాగుము సంతోషించమంటున్నాడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. సంపాదించింది ఏమైంది? ఏమండి, ఒక్కటి కూడా వెంట రాదు, ఏమీ రాదు. నువ్వు సంపాదించింది అన్నీ విడిచిపెట్టాలి, ఒంటరిగా వెళ్ళిపోవాలి, అందరినీ విడిచిపెట్టాలి. ఎక్కడి దాకా వస్తారు? అందరూ సమాధి దాకా వస్తారు కదండి, ఒంటరిగా పడేసి వస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి. అలాగైతే ప్రియమైన దేవుడు కదా, భక్తిపరుడు చనిపోతే పరలోకము నుండి దేవుని దూతలు వచ్చారు, భక్తిపరుడి ఆత్మను తీసుకుని వెళ్ళారు. అతడు అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నాడు, నెమ్మది పొందుతున్నాడని ఉంది అతని గురించి. ఏం పొందుతున్నాడు? నెమ్మది కదండి. ధనవంతుడు ఈ లోకంలో బహుగా సుఖం అనుభవించాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నెమ్మది లేని స్థలానికి వెళ్ళాడు. అలాగే రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా భక్తుల మరణము
ఆయన దృష్టికి విలువ గలది. భక్తిలో ఉన్నావా? ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. కింద మాట ఏమని ఉంటుందండి? భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. అలాగే ఇది రాత్రి వేళ భక్తి 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 చాలా మందికి భక్తి తెలియటం లేదు. దేవుడు ఎవరో తెలియటం లేదు. దేవుడి గుణలక్షణాలు ఏంటో తెలియటం లేదు. ఆయన ఔన్నత్యం ఏంటో తెలియటం లేదు. దేవుని పట్ల ఉంచవలసిన నమ్మకం లేదు. దేవునికి చూపవలసిన విధేయత లేదు. అలాగే ఇది రాత్రి వేళ ఆలోచన చేయాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఎలాంటి విలువ ఆయన ఇస్తాడో ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుడు, దేవుడు తన భక్తులకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేల్చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచియుండుట చూచి. ఒక భక్తుడు తన సన్నిధికి వెళుతున్నాడని దేవుడు తన సింహాసనములో నుండి లేచి అతనికి ఆహ్వానం పలుకుతున్నాడు. అతనికి ఆహ్వానం పలుకుతున్నాడు. స్టెఫన్ అనే భక్తుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. స్టెఫను అనే భక్తిపరుడు తానిచ్చిన సాక్ష్యం కొరకై రాళ్లతో కొట్టబడ్డాడు. అతని ఆత్మ పరలోకానికి వెళుతుంటుండగా పరలోకములో ఉన్న దేవుడు తన సింహాసనం మీద నుండి లేచి ఆ భక్తిపరుడికి ఆహ్వానం పలుకుతున్నాడు. సింహాసనాసీనుడైన దేవుడే ఆ భక్తిపరుడు తన సన్నిధికి వెళుతూ ఉన్నాడు. తన కొరకు శ్రమ పొందుతున్నాడు, తన కొరకు ప్రాణం పెడుతున్నాడు అనే సంగతి గ్రహించి సింహాసనంలో నుండి లేచి ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాడు. నేను ఇక్కడ ఇంట్లోకి వచ్చే ముందు క్రికెట్ జరుగుతుంది. ఎవరైనా సెంచరీ కొట్టారనుకోండి, ఆ టీం మెంబర్స్ ఏం చేస్తారు బాబు? టీంలో ఒక వ్యక్తి సెంచరీ కొడితే టీం మెంబర్స్ అందరూ ఏం చేస్తారు? అందరూ లేచి నిలవబడి చప్పట్లతో, అవునా, టీం అందరూ లేచి నిలవబడి చప్పట్లతో అతనికి స్వాగతం పలుకుతారు. అలాగైతే పరలోకంలో కూడా అదే జరుగుతుంది. ఒక భక్తిపరుడు ఈ లోకములో మరణిస్తే పరలోకములో దేవుడు తన సింహాసనం మీద నుండి లేస్తాడు. దేవుడు లేచాడంటే ఆ సమాజంలో ఉన్న దేవదూతలందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తారు? అందరూ లేచి కరత్వాళ ధ్వనులతో వెల్కమ్ పలుకుతారు. వెల్కమ్ పలుకుతారు. అలాంటి వెల్కమ్ స్వీకరించి ప్రియ సహోదరి సుబ్బరామమ్మ గారు దేవుని సన్నిధికి వెళ్ళారు. అలాంటి ఆహ్వానం పరలోకపు దేవుడే ఆమెకు ఆహ్వానం పలికాడు. నరులారా తిరిగి రండి, కమ్ ఆన్ టు మీ. దేవుడు పిలవంగానే ఆ సహోదరి ఇహలోకవన్నీ అన్నింటిని విడిచిపెట్టింది. కుమారుల్ని విడిచిపెట్టింది, భర్తను విడిచిపెట్టింది కదా, అందరిని విడిచిపెట్టి మహిమ దేహంతో పరలోకానికి ఆమె వెళ్ళింది. ఇది భక్తుల స్థితి. అయితే ఆ సహోదరి సంగతి అలా ఉంచుదాం. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె
మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి ప్రభువు మాటను బట్టి మేము మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. ఎవరండి సజీవులంగా నిలిచి ఉన్న మనమంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయన కల్వరి రక్తధారలతో కడగబడి విమోచింపబడి ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆయన ఆరాధిస్తున్నవారు మనము. అంటే వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. గమనించండి, మొదట ప్రభువుతో ఉన్నది ఎవరు? సుబ్బరామమ్మ గారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆ ప్రభువుని సేవిస్తూ ఆయన పిలుపొందుకొని వెళ్ళిన వారు మొదట లేస్తారు. పునరుత్థానం. సజీవులంగా ఆ ప్రభువుని నమ్ముకొని ఈ లోకంలో నిలిచి ఉన్న మనము నిద్రించము. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాము, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. గమనించండి ప్రియమైన సహోదర సహోదరిలాగా, ప్రియ సహోదరి సుబ్బరామమ్మ గారు దేవుని పిలుపొందుకొని ఈ లోక యాత్ర ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమెకు మొదటి పునరుత్థానంలో పాలుభాగం దొరికింది. ఆమె ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆనందిస్తూ ఉంది నిస్సందేహంగా. అయితే సజీవులంగా ఉన్న మనము, ఆయన్ని సేవిస్తూ ఆయన ఆరాధిస్తున్న మనము నిద్రించమంటున్నాడు. నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున ఏం చేయబడతాము? నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగు కానీ మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిన. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణాన్ని అపహాస్యం చేస్తారు, మరణాన్ని హేళన చేస్తారు భక్తి పరులు. మనము నిద్రించమంటున్నాడు ప్రభువు. బోరం రోగగానే ఈ దేహాలు మార్పు చెందిపోతాయి, మహిమ దేహాలు ధరించుకుంటాం. మార్పు చెంది ఆయన సన్నిధికి వెళతాం. అలాగైతే ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక భక్తిపరుడు మనకు కనబడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయెను. హనోకు అనే వ్యక్తి లోకంలో దేవుని కొరకు జీవించాడు, భక్తిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. అతనికి ముందు వారందరూ మరణించారు, అతని తర్వాత వారందరూ మరణించారు. కానీ హనోకు మరణము చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు. దీనిని ర్యాప్చర్ అన్నాడు. ర్యాప్చర్, మహిమ దేహం ధరించుకొని దేవునితో వెళ్ళిపోయాడు. అతడు కనబడలేదనే మాట చూస్తున్నాం. మనం కూడా కనబడాం. మన ప్రక్కవారు ఎదుగుతారు, మన పొరుగు వారు ఎదుగుతారు, మన ఇంట్లో వారు ఎదుగుతారు. అరే ఇప్పుడే ఉన్నాడు కదా, మన మధ్యలో కూర్చున్నాడు కదా, ఏమైపోయాడు? ఇట్స్ అ వండర్ వండర్ వండర్, ఇట్స్ అ మిరాకల్, అద్భుతం. క్రైస్తవ జీవితం ఒక అద్భుతం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనమందరము నిద్రించాము. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. ఆ మహిమగల దేవుడే ఆ భక్తి పరుల యొక్క మరణాన్ని ఆహ్వానం తెలుపుతూ సింహాసనములో నుండి లేచి నిలబడ్డాడు. గౌరవం. అలాగైతే మనందరం మరణించాలి. ఒకవేళ మీకు వాక్యం చెప్పిన తర్వాత సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను మరణించవచ్చు. బట్ ఐ హ్యావ్ హోప్. ఏంటి నా నిరీక్షణ? ఇక్కడ మరణించిన నేను ప్రభువు దగ్గర ఉంటాను. ఐ విల్ బీ విత్ మై లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా ప్రభువుతో సదాకాలం ఉంటాను. వాట్ అబౌట్ యూ? నువ్వు మరణిస్తే నీ గమ్యం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే ఎంతటి వారైనా సరే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనుంది. లేఖనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుడు ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. ఆయన ఎలాంటి కుమారుడు? 9:6 యెషయా గ్రంథంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని ఆయనకు పేరు పెట్టుదురు. అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవాది దేవుడై ఉండి ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనందరి పాపానికి వచ్చే శిక్ష ఆయన తనపై వేసుకున్నాడు. మన కొరకై కొట్టబడ్డాడు, మన కొరకై గాయాలు పొందాడు, తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పరమునకు వెళ్ళాడు, మరల రాబోతున్నాడు. అలాగైతే ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కృపగల తండ్రి, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు. రాత్రి వేళ ఈ గృహం యొక్క వెత్తబడిన వాక్యానికి మీరు కట్టండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. భక్తికి నిర్వచనం ఈనాడు చాలామందికి అర్థం కావటం లేదు. నాయన తాము చేసేది ఏదో భక్తి అనుకుంటున్నారు, రకరకాల మార్గాల్లో వెళుతూ భక్తి అనుకుంటున్నారు. నిజమైన భక్తికి నిర్వచనాన్ని గ్రహించున్నట్లుగా ఆయన వాక్యం విని వారి మనోనేత్రాలు తెలుసు వారిని మీ వైపు ఆకర్షించమని, చేరువచ్చిన వారందరినీ దీవించండి. కుటుంబ సభ్యులనైనా వారి తల్లిగారికి లేని లోటు మీరే తీర్చండి. వారిని ఆదరించి ఓదార్చమని, వారు కూడా మీ యందు విశ్వాసం నుంచి రక్షణ పొంది మీ మార్గంలో జీవించినట్లు మీ కృప దయచేయమని క్రీస్తు యేసు ప్రభువు అమూల్య నామములో ప్రార్థన చేసి వేడుచు నాను తండ్రి. ఆమేన్. అందరికీ